గత 10 ఏళ్లలో ట్రైలర్ మాత్రమే చూశారని, అసలు అభివృద్ధి ముందుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. రానున్న 5 ఏళ్లలో దేశాన్ని మరింత ప్రగతి పదంలో నడిపించేందుకు బీజేపీ రోడ్ మ్యాప్ సిద్ధం చేసిందని చెప్పారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉత్తరప్రదేశ్లోని మీరట్లో ప్రధాని పర్యటించారు. మూడోసారి బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. 2024 లోక్సభ ఎన్నికలు ప్రభుత్వ ఏర్పాటు కోసం జరుగుతున్నవి కాదని, వికాస్ భారత్ నిర్మాణం కోసం జరుగుతున్నవని మోదీ అన్నారు. భారత్ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించినప్పుడే పేదరిక నిర్మూలన సాధ్యపడుతుందని మోదీ అభిప్రాయపడ్డారు. అవినీతికి వ్యతిరేకంగా చర్యలు తీసుకున్నందుకు ప్రభుత్వంపై కొందరు గుర్రుగా ఉన్నారని విమర్శించారు. తాను అవినీతిపై పోరాడుతున్నందుకే చాలా మంది అవినీతి పరులు కటకటాల వెనుక ఉన్నారన్నారు. ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని, కఠిన చర్యలకు వెనకాడే ప్రసక్తే లేదని మోదీ స్పష్టం చేశారు.